నమస్తే అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే 1 ఇయర్ లోపున్న బేబీకి తిరుమలలో ఫ్రీగా త్వరగా దర్శనం ఎలా చేసుకోవచ్చు. మీ బేబీకి 1 ఇయర్ లోపు ఏజ్ ఉంటే మీరు సుపథం ద్వారా స్పెషల్ ఎంట్రీ చేసుకుని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. దీనినే సాధారణంగా ఇన్ఫాంట్ దర్శన్ అని అంటారు. మీ బేబీకి 1 ఇయర్ లోపు ఏజ్ ఉంటే బేబీతో పాటు ఫాదర్ అండ్ మదర్ ఇద్దరినీ దర్శనానికి అలౌ చేస్తారు. అలాగే మీకు సిబ్లింగ్స్ అంటే బేబీకి అన్న లేదా అక్క తమ్ముడు లేదా చెల్లెలుంటే వాళ్ళను కూడా కొన్ని సందర్భాల్లో పేరెంట్స్తో పాటు అలౌ చేస్తారు. కానీ గ్రాండ్ పేరెంట్స్, అదర్ రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ని మాత్రం అలౌ చేయరు. ఇక ఈ దర్శనం ఎలా చేసుకోవాలంటే మీరు మీ బేబీ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. బర్త్ సర్టిఫికేట్ ఇంకా రాకపోతే హాస్పిటల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ తీసుకెళ్లడం మంచిది. సుపథం ఎంట్రీ దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ మీ బేబీ డీటెయిల్స్ మరియు డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఎలిజిబుల్ అయితే దర్శనానికి ఎంట్రీ/టికెట్ ఇస్తారు. బేబీ బర్త్ సర్టిఫికేట్ మరియు ఫాదర్, మదర్ ఆధార్ కార్డ్స్ తప్పకుండా మీతో తీసుకెళ్ళండి. అలాగే బేబీకి అవసరమైన డయపర్స్, మిల్క్ మరియు అదర్ బేబీ ఎసెన్షియల్స్ కూడా మీతో తీసుకెళ్లవచ్చు. దర్శనం ఎంత టైం పడుతుంది అనేది ఆ రోజు రష్ మీద డిపెండ్ అవుతుంది. యావరేజ్గా అయితే సుమారు 40 మినిట్స్ నుంచి 1 అవర్ లోపు దర్శనం పూర్తయింది. కానీ ఇది ప్రతిరోజు ఒకేలా ఉండదు. క్రౌడ్ ఎక్కువగా ఉంటే టైం కూడా ఎక్కువ కావచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇన్ఫెంట్ దర్శనానికి టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. టీటీడీ టైమింగ్స్ డే టు డే లేదా స్పెషల్ అకేషన్స్ బట్టి మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టీటీడీ ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫాంట్ పేరెంట్స్కి సుపథం ప్రవేశం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు చూపిస్తోంది. అందుకే మీరు తిరుమలకి వెళ్లే ముందు ఆ రోజు టీటీడీ ఆఫీషియల్ టైమింగ్స్ తప్పకుండా చెక్ చేయండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఫాదర్ మరియు మదర్ ఇద్దరికి ఫ్రీగా 2 లడ్డులు కూడా ఇస్తారు. అలాగే 1 ఇయర్ లోపు బేబీతో 3 టైమ్స్ వరకు దర్శనం చేసుకోవచ్చు. సో మీకు లేదా మీ రిలేటివ్స్కి 1 ఇయర్ లోపు బేబీ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే తిరుమలకి బేబీతో వెళ్లాలనుకునే పేరెంట్స్కి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా గోవిందా.